హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న షెడ్ వచ్చేసి కోరుట్ల చారీ కలర్ షెడ్, రెండో షెడ్ ఫ్రెండ్స్. ఇదైతే ఈ షెడ్లో అయితే కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూద్దాం, లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. అక్కడ విగ్రహాలు, ఇక్కడ విగ్రహాలు అయితే మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. వినాయకుడిని అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శివలింగానికి అయితే పాలాభిషేకం చేస్తున్నట్టు అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కింద చూడండి ఫ్రెండ్స్, మీరైతే సీనరీ లాగా అయితే ఇచ్చి, సీనరీలో అయితే శివలింగాన్ని అయితే పెట్టి వినాయకుడిని అయితే గాల్లో అయితే ఉంచారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, శివలింగం అయితే ఇక్కడైతే పాముని, అలాగే శివుడి లింగాన్ని అయితే వినాయకుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వర్క్ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు ఈ విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 6 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా అయితే చేశారు వర్క్ అయితే. ఈ షెడ్లో అయితే ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మనం అయితే చూసేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ షెడ్లో ఉన్న విగ్రహాలు ఇక్కడైతే ఉన్నాయి, కాకపోతే కొన్ని వేరే విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే నందీశ్వరుడి మధ్యలో అయితే వినాయకుని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చోబెట్టారు. కలర్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో విగ్రహం అయితే పులుల మధ్యలో అయితే వినాయకుడి ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే బయట అయితే ఒక డిస్ప్లే అయితే పెట్టారు. చూడండి, అటు ఇటు అయితే 2 పులులను అయితే ఇచ్చారు. ఇక్కడైతే చాలా నీట్గా అయితే అవపడుతుంది విగ్రహం అయితే. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పైన అయితే ఛత్రపతి మహారాజుని అయితే ఇచ్చారు. అటు ఇటు గుర్రాలని కూడా ఇచ్చారు. కింద అయితే 2 పులులను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. రియల్గా పంచ్ అయితే కట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉన్నాడు. వెలుతురు బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే విగ్రహాలు అయితే చాలా నీట్గా అయితే అవపడుతున్నాయి. వినాయకుడికి బ్యాక్గ్రౌండ్లో అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. చెవులు అయితే శివలింగ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్లో అయితే వినాయకుని అయితే కూర్చోబెట్టారు. చేతుల్లో అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శూలాన్ని అయితే ఇచ్చారు. అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. చూడండి, కడియాలు అయితే ఇచ్చారు. ఇక్కడైతే గంటలతో అయితే ఒక దండ అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. విగ్రహాన్ని దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఈ షెడ్లో అయితే అవే విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ కలర్స్తో అయితే మేకింగ్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈగల్ గ్రద్ద మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్టు అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు గర్దన్ అయితే. అలాగే వినాయకుడు హైట్ వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. గరుడు మీద స్వారీ చేస్తున్నట్టు అయితే ఇచ్చారు. లోపలికైతే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం బాగుంది. ఇక్కడైతే రైతు గణపతి ఫ్రెండ్స్. అదైతే చూడండి, ఇక్కడైతే ఈగల్ని తీసేసి ఇక్కడైతే ఎద్దునైతే పెట్టారు. కింద అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి దాదాపు. ఇక్కడైతే ఇంకా షెడ్లో అయితే చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగైతే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే ఒకసారి అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క విగ్రహాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్. కాన్సెప్ట్ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా నందీశ్వరుడు మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పార్వతీదేవి, వినాయకుడు, అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. శివుడిని అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే లడ్డూలు తింటున్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. దాదాపు ఇదైతే 12 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. అలాగే ఈ షెడ్లో ఇంకా చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూడండి, రైతు గణపతి. ఇక్కడైతే ఎడ్ల బండి మీద అయితే వినాయకుడు, ఇక్కడ వినాయకుడు, దేవుడు అందరూ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆవు, ఇక్కడైతే ఈగల్ గణపతి ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడైతే వినాయకుడు, ఇక్కడ దేవి మాతని అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్లో అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్టు అయితే ఇచ్చారు వినాయకుడిని అయితే. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.